అందరికీ నమస్కారం. నేను ఈరోజు వివేకానందరెడ్డి హత్య మీద జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నిన్న కడపలో జగన్మోహన్ రెడ్డితో రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లి షర్మిలా రెడ్డి, అలాగే వివేకానందరెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి కజిన్ సిస్టర్ సునీతారెడ్డి ఇద్దరు నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. చాలామంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడలేదు. కనీసం ఆ సమావేశం వైపు కన్నెత్తి కూడా చూడాల. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? సునీత అడిగింది, వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి అని. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? ఇవాళ మళ్ళీ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఏదో సామాజిక న్యాయం చేశానని చెప్పి సీట్లు ప్రకటించాడు. ముందు నీ చెల్లెళ్ళకి జవాబు చెప్పవయ్యా. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైంది ఆ కేసు? 5 సంవత్సరాల్లో ఏం పురోగతి సాధించావు? నీకు బాధ్యత లేదా? నీ గుండెల మీద నువ్వు వివేకానందరెడ్డి గుండెల మీద కూర్చుని ఆడుకున్న నువ్వు వివేకానందరెడ్డిని దారుణంగా గొడ్డలతో నరికి చంపితే ఆ కేసుని తేల్చలేకపోయావు. నువ్వు సమర్థుడైన ముఖ్యమంత్రియా? నీ చిన్నానని చెప్తావే, ఒక కన్ను ఇంకో కన్నుతో పొడుస్తుందా అని చెప్పి మాట్లాడావే నిండు సభలో. మరి ఏం సాధించావు? ఇవాళ నీ చేతులు రక్తంతో తడిస్తున్నాయని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. అందరి నిన్న సభకు వచ్చినటువంటి వాళ్లే కాకుండా రాష్ట్రంలో అందరి వేళ్ళు మీ వైపే చూపిస్తూ ఉన్నాయి. నీ వైపు, నీ భార్య భారతిరెడ్డి వైపు. ఏం సమాధానం చెప్తారు మీరు రాష్ట్ర ప్రజలకి? వివేకానందరెడ్డి మర్డర్లో ఎవరికీ తెలియని విషయాలు నువ్వు చెప్పావు. ఆ రోజు 7 దగ్గరకు వచ్చి గొడ్డలతో చంపారని, గొడ్డలతో 5 పోట్లు వేశారని, కమోటుకు తీసుకుని వెళ్ళారని, మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చి కుట్టారని, ఇవన్నీ నీకు ఎలా తెలిసింది అని చెప్పి అడిగారు నిన్న. వాటికి సమాధానం చెప్పు. ఇవాళ సిబిఐని కూడా పని చేయనీయకుండా వాళ్ళ బాంబులేసి చంపుతానన్నావు. వాళ్ళ మీద కేసులు పెట్టావు. రామ్ సింగ్ మీద సిబిఐని పని చేయనీయకుండా ఆపావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు. చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ మీద నమ్మకం లేదు, సిబిఐ కావాలన్నావు. గాగాటర్ తెచ్చావు దాని మీద మాట్లాడకుండా ఉండాలని. మరి నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దని చెప్పి ఎలా చెప్పావని చెప్పి అడిగారు నిన్న నీ చెల్లెళ్ళు ఇద్దరు. ఏం జవాబు చెప్తావు? ఇవాళ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది నువ్వు ఏం జవాబు చెప్తావు అని చెప్పి. పైగా తండ్రిని కూతురు అల్లుళ్ళు కలిపి చంపారని చెప్పి నీ పత్రికలో రాయిస్తావా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఇది ఏమైనా ఉందా? నీ చెల్లి షర్మిల అడిగింది, మా నాన్న తోబుట్టువులు ఎలా చూసుకునేవాడు అని చెప్పి. నీ చిన్నమ్మ మంగళసూత్రం తెంచుతూ ఉంటే తెంచడానికి కారణమైపోయినటువంటి నీ పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏదో ఉద్ధారకుడని చెప్పి ఎలా చెప్తావు? ఏ రకంగా చెప్తావు? ఇవాళ నువ్వు ఒక హంతకుల్ని కాపాడేటువంటి ఒక నాయకుడిగా కనిపిస్తున్నావు తప్పితే అసలు సొంత తండ్రికి తోడ పుట్టినటువంటి తమ్ముణ్ణి చంపితే
నీకేమి సంబంధం లేకపోతే దాంట్లో నువ్వు కూడా ఆ సభకి వెళ్ళాలి కదా, నువ్వే ఒక సంస్కరణ సభ పెట్టాలి కదా. వాళ్ళు పులివెందల్లో పుట్టి పెరిగి పులివెంద ప్రజలతో మమేకమయ్యి తిరిగినటువంటి వివేకానందరెడ్డి సంస్కరణ సభ పెడతానికి కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశావు. ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ 25,000 రూపాయలు ఇస్తే ఆ కళ్యాణ మండపం కూల్చేస్తా అని చెప్పి భయపెట్టేశావు. ఇదేనా నువ్వు చేసేటువంటి సామాజిక న్యాయం? ఇదేనా నువ్వు? అసలు ఏంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇంత దారుణమా? తండ్రిని చంపడానికి కూతురు అల్లుడు సిద్ధమయ్యారా? సాక్షి పత్రికలో రోతపత్రికలో రాయిస్తావా? అంతకాకుండా నీ చిన్నమ్మ మంగళసూత్రం తెగిపోతూ ఉంటే అసలు నీకు ఎలా తెలిసింది? నీకు ముందే తెలుసా? నీకు నీ భార్య భారతికి మీకు తెల్లారుజామునే తెలిసిందని చెప్పి అందులో మీటింగ్లో, నీ ఇంట్లో మీటింగ్లో ఉన్నటువంటి అజయ్ కలాం రెడ్డి చెప్పాడు కదా, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా సాయంత్రం దాకా తాత్సారం చేసి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు భార్య కూతురు అల్లుడు వెంటనే వచ్చారు కదా. శవాన్ని కనిపించకుండా పూలు చల్లే, మొత్తం కుట్లు కనిపించకుండా పూలు చల్లేసి వాళ్ళు వచ్చిన తర్వాత తూతు మంత్రం చేసి దాన్ని పాతి పెట్టాలని చెప్పేసినటువంటి ప్లాను బట్టబయలైంది. అది గుండెపోటు కాదు, సాక్షి మీడియాలో వచ్చినట్టు అది గొడ్డల పోటు అని చెప్పి తెలిసిపోయింది. ఇప్పటికీ సిబిఐ గబ్బు లేపిందని చెప్తావా? మొన్న ఆ మధ్య పులివెందులు వెళ్ళినప్పుడు నువ్వు హంతకుల్ని రక్షిస్తూ ఒక పక్కన 5 సంవత్సరాల నుంచి సిబిఐ గబ్బు లేపటం ఏంటి? ఇవాళ ఇంకా 3 గంటల్లో నీ అధికారం అంతా పోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ మాట వినదు. ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే. మొత్తం గూగుల్ టేక్ ఉంది, ఫోన్ కాల్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ వరకు అవసరంలా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సొంత బాబాయిని తెల్లవారుజామున చంపారని తెలిస్తే ఎలా చంపారో వచ్చి సాయంత్రం 5ంటికి చెప్తావా? పైగా ప్రపంచానికి ఎవరికి తెలియదు గొడ్డలతో నరికారు, నువ్వు చెప్పేశావు. అదే దస్తగిరి చెప్పాడు, ఆ హత్యలో పాల్గొన్నటువంటి దస్తగిరి. నువ్వు ఏమేం చెప్పావు ఆ రోజు సాయంత్రం అవన్నీ చెప్పాడు దస్తగిరి. ఈ రకంగా కొట్టాం, ఈ రకంగా కమోట్లో తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకొచ్చాం, కుట్టాం, తీసుకొచ్చి పెట్టామని. 40 కోట్లు ఇచ్చేటువంటి సత్తా అవినాష్ రెడ్డికి ఉందా? ఆ 40 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎంక్వైరీ చేయాలా సిబిఐ. వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసి ఆయన మనస్తత్వం తెలిసి ఎంత మంచివాడో తెలిసి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడి మనసు బాధేసి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని కూడా చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అతని ఇంటి దగ్గర కుక్కని చంపేశారు. వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర కుక్కని చంపి ఏ రకంగా చంపారో దస్తగిరిని కూడా లేపేయాలని. ఈ మధ్య వాళ్ళ తండ్రి మీద కూడా దాడి చేశారు. దస్తగిరిని 6 నెలలు జైల్లో పెట్టిస్తారా? జైల్లో 20 కోట్ల రూపాయలు తీసుకెళ్తారా? శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డితో వైద్యం చేయిస్తారా? అతనితో మాట్లాడిస్తారా? ఏం చేస్తుంది అక్కడ జైలు? ఏం చేస్తూ ఉన్నాడు?